తెలంగాణ ప్రజలారా వార్తా వాస్తవం కార్యక్రమానికి స్వాగతం. వార్తల వెనుక ఉన్నటువంటి ముచ్చట్లు ఏమున్నాయి తెలుసుకుందాం. ఒకసారి ముందుగా వెలుగు పేపర్తో ప్రారంభిద్దాం. ఇక దిగుమతులే దిక్కు, చుక్కల్లో రేట్లు, బగ్గుమంటున్న కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలట. రాష్ట్రంలో 1.5 ఎకరాల సాగు భూములున్న పండేది పత్తి వరే. ఇంత పెద్ద ఎత్తున సాగు చేస్తున్నా కానీ కేవలం పత్తి వరి మాత్రమే ఎక్కువ పండిస్తున్నట. 60% కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటుడేనట. ఇక పప్పులు మిల్లెట్స్కు డిమాండ్ ఉన్నా మన దగ్గర సాగు చేస్తలే. మార్కెట్లను గుప్పిట్లో పెట్టుకొని శాసిస్తున్న దళారులు. 10 ఏళ్లలో కూరగాయలు పప్పు ధాన్యాలు సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువు. ఇండైరెక్ట్ ఏమంటారంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ ప్రోత్సాహకాలు ఏమీ లేదు, అందుకోసమే వాళ్ళు కూరగాయలు పండ్లు ఇవి పెంచలేదని చెప్పి చెప్తా ఉన్నారు. మొత్తానికి ఈ వార్త బట్టి చూస్తే ఏంటంటే పప్పులు మిల్లెట్స్కు డిమాండ్ ఉన్నా మన దగ్గర సాగు చేస్తలేరంటే ఫస్ట్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ మిల్లెట్స్ ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సామాన్య ప్రజానికాన్ని కూడా ఆరోగ్యం పైన విపరీతమైనటువంటి శ్రద్ధ పెరిగింది. దీనికి అనుగుణంగా ఎవరైతే వ్యవసాయ రిలేటెడ్ అగ్రికల్చర్ విద్యార్థులు అయితే పూర్తి చేసినో తమ కోర్సులు, వారు ఖాళీగా ఉంటున్నటువంటి యువతను ఎవరైతే వారిని ఎంపిక చేసుకొని పూర్తి స్థాయిలో ఆర్గానిక్ అగ్రికల్చర్ అనేది ఏదైతే ట్రెండింగ్లోకి వచ్చిందో ప్రజెంట్గా ఈ ఆర్గానిక్ ట్రెండింగ్ వైపు ప్రభుత్వం అడుగులేస్తే ఖచ్చితంగా ఈ సమస్య ఏదైతే ఉందో ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉంది మిత్రులారా. అంతేకాకుండా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ అమ్మ హస్తం అనే పేరుతోటి దాదాపు 9 రకాల నిత్యావసర వస్తువులు, చింతపండు, కారం, చక్కెర, ఉప్పు, దాదాపు నూనె, ఇలాంటి 9 రకాల బియ్యంతో పాటు 9 రకాల నిత్యావసర వస్తువులు ఇస్తుండే. అవి కూడా అతి తక్కువ ధరకు సబ్సిడీ రేటుకి ఇస్తుండే. కాబట్టి అప్పట్లో వాళ్ళు అంటే అన్ని రకాల కూరగాయలు తినే అన్ని రకాల పప్పు దినుసులు వాడుకునేటువంటి అవకాశం రైతులకు కూడా ఉంటుండే. ఇప్పుడు గత బీఆర్ఎస్ సర్కార్ కేవలం బియ్యం మాత్రమే ఇచ్చింది, మిగతా వాటన్నిటికీ కోత విధించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా గ్రామీణ స్థాయిలో వాళ్ళు ఈ నిత్యావసర వస్తువుల ధరలు భరించలేనటువంటి బగ్గుమంటున్నటువంటి ధరలు ఉన్నాయి. కాబట్టి ఆకాశానికి ఎత్తేటువంటి ధరలు పెట్రోయిపోతున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొంత సబ్సిడీ కింద ఇచ్చినట్టయితే నిజంగా ఆ పేద రైతులు కానీ లేకపోతే గ్రామీణ ఉన్నటువంటి పేదరిక బీపీఎల్ కింద ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు హోల్డర్స్ వారు ప్రతి ఒక్కరు కూడా తినే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇక పత్తి వరి మాత్రమే అత్యధికంగా సాగు చేస్తామన్నట. ఈ మిగతా కూరగాయలు కానీ పండ్లు వీటి అసలు లేవట. అందుకోసం చూడు 2019 గత 5 సంవత్సరాలకి ఇప్పటికీ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయని చెప్పి ఇక్కడ మనకు టేబుల్ అయితే ఇచ్చారు. ఇంకా ఇది ఇట్లా ఉంటే స్కిల్ వర్సిటీకి 100 కోట్లు, 150 ఎకరాల భూమి, సీఎం రేవంత్ రెడ్డి వర్సిటీ వరకు నిధులు ఇవ్వాలని పారిశ్రామికవేత్తలకు పిలుపట. దసరా తర్వాత నుంచి కోర్సులు ప్రారంభించాలని నిర్ణయం. వర్సిటీ ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత ఆనంద్ మహిత్ర అప్పగిస్తున్నామని వెల్లడి. స్పోర్ట్స్ వర్సిటీకి 200 ఎకరాలు కేటాయిస్తామని ప్రకటన. స్కిల్ వర్సిటీ బోర్డు పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ. మొత్తానికైతే ఎవరైతే ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి పూర్తి చేసుకొని ఖాళీగా ఉంటున్నారో వారికి అంటే 100లో 80% మంది ఖాళీగా ఉంటున్నారు, మిగతా 20% మాత్రమే ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. దానికి గల కారణం స్కిల్ ఉన్న వాళ్ళు మాత్రమే సంపాదిస్తున్నారు. మిగతా 80% ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వీళ్ళు స్కిల్స్ అనేటివి ప్రాపర్గా లేకపోవడం వల్లనే వాళ్ళు జాబ్ పొందలేకపోతున్నారు. మార్కెట్లో ప్రైవేట్ ఇండస్ట్రీలో చాలా జాబ్లు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు పొందలేకపోతున్నారు అని చెప్పి అందుకోసం తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో గ్రాడ్యుయేట్స్కి స్కిల్ అనేది పెంపొందించాలనే నిజంగా ఒక దృఢ సంకల్పంతో ఒక గొప్ప విజన్ తోటి రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. రాజకీయాలను కాస్త పక్కన పెడితే ఇలాంటి అత్యుత్తమ నిర్ణయాలను భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు ప్రతి ఒక్కరు స్వాగతించాలి. కాబట్టి ఆ స్కిల్ యూనివర్సిటీ మరింత ఆ బిల్డింగ్ నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణ పనులు కూడా త్వరితగతిన చేపట్టి వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి పూర్తి స్థాయిలో ఆ యూనివర్సిటీని తీర్చిదిద్దినట్టయితే ఎక్కువ మంది తెలంగాణ యువతకు కూడా ప్రాతినిధ్యం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్లే ముందుకెళ్ళాలని చెప్పి అన్ని విధాలుగా తెలంగాణ ప్రాంత వాదులు కూడా దీనికి మద్దతుగా నిలుస్తారని చెప్పి కోరుకుంటూ తెలియజేస్తూ ఉన్నాం. ఇక ఇది ఇట్లా ఉంటే విదేశీ స్టూడెంట్లపై కేరళ ఆంక్షలు. విదేశీ విద్యార్థులకు ఇచ్చే స్టడీ పర్మిట్లు, వర్కర్లకు ఇచ్చే పని అనుమతులపై ఆంక్షలు అమలు చేయనున్నట్లు కేరళ ప్రకటించింది. దేశీయంగా ఇండ్ల కొరత. ఇక మొత్తానికైతే ఈ కేరళ ఏదైతే ఈ కెనడా కంట్రీ ఏదైతే ఉందో ఈ కంట్రీలో దాదాపు పంజాబ్ అంటే మన సింధు ప్రావిన్స్ అంటారా, ఈ పంజాబ్ ప్రావిన్స్లలో పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ కావచ్చు లేకపోతే ఇండియాలో ఉన్నటువంటి పంజాబ్ కావచ్చు, ఈ పంజాబ్ నుంచి సిక్కులు పెద్ద ఎత్తున కెనడా కంట్రీలో సెటిల్ అయి ఉన్నారు. మొన్న గతంలో కూడా ఈ ఏదైతే ఖలిస్తాన్ మూమెంట్ అనేది
వార్తలకు వచ్చిన సందర్భంలో కూడా పెద్ద ఎత్తున కెనడా కంట్రీ ఆ ఖలిస్తాన్కు సపోర్ట్ చేస్తూ పెద్ద ఎత్తున సంచలన ప్రకటనలు కూడా చేసింది. వాటిని మనం కూడా గతంలో వార్తల్లో చూసినాం. మరి మన విద్యార్థులు అక్కడ ఏది ఎంబీబీఎస్ చేయడానికి పెద్ద ఎత్తున పోతూ ఉంటారు. మరి మన రాష్ట్రంలోనే గతంలోనే ఇప్పటికీ దాదాపు 33-34 ఎంబీబీఎస్ కాలేజీలు ఉండడం, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్వహించడం ద్వారా మన యువత మాత్రం ఇక్కడ ఉండే అవకాశం ఉంది. మరి మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత పోతుందట, అక్కడ డిమాండ్ పెరిగిందట. ఇక అది ఇట్లా ఉంటే ఇందులోనే రేవంత్ విజన్ నాయకుడు స్కిల్ వర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మైత్రా ఇక రేవంత్ రెడ్డి విజన్ నాయకుడా కాదని చెప్పి ఒక 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న రాబోయే యువత ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలియజేస్తారు. మహేంద్ర అన్న ఆనంద్ సార్ మీరుగా చెప్పేది అంటే గొప్ప నిజంగానే ఈ స్కిల్ యూనివర్సిటీ దాంట్లో మాత్రం నిజంగా గొప్ప విజన్ ఉంది అనేది కొంత బయటపడతా ఉంది. మరి ఆ విజన్ ఎంతవరకు వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఏమన్నా విజన్ పెట్టుకున్నాడా, లేకపోతే నిజంగా తెలంగాణ అభివృద్ధి కోసమే విజన్ పెట్టుకున్నాడా అని చెప్పి చూడాలా. ఇక 2 నుంచి రేషన్ కార్డులకు అప్లికేషన్స్ కార్డుల జారీకి పటిష్ట కార్యాచరణ సీఎం రేవంత్ రెడ్డి. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మొత్తానికైతే ఎట్టకేలకు దాదాపు 15 సంవత్సరాల తర్వాత గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రేషన్ కార్డులు రిలీజ్ చేసింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ప్రారంభిస్తూ ఉంది. ఆయన వెనక ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి వేదికగా సబ్ కమిటీ పనిచేస్తూ ఉంది. మరి 2 తారీఖు నుంచి చేస్తారంటే దాని విధి విధానాలు కూడా త్వరలోనే మీకు ప్రజలందరికీ తెలియజేస్తాము. అది గ్రామ పంచాయతీలో నోటీస్ బోర్డులో కూడా పెడతామని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. ఎవరెవరైతే ఇక ఇది ఇట్లా ఉంది ఏది రేషన్ కార్డుల యొక్క ఇక నిందితులు విదేశాల్లో కేసులు పెండింగ్లో ముందుకు సాగని ఫోన్ ట్యాపింగ్ గొర్రెల స్కామ్ కేసులు లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు పెండింగ్లో రెడ్ కార్నర్ నోటీసులు నిందితులు ఇండియాకు వస్తేనే విచారణ కొనసాగే ఛాన్స్. ఇక ఈ దేశంలో మొత్తం లంగ పనులు వ్యవహారాలు లుచ్చ పనులు అన్నీ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఈ దేశంలో ఎన్ని పనులన్నీ చేయొచ్చు, బయట దేశాలకు పోయి సెటిల్ అయిపోతే హాయిగా సేఫ్గా ఉంటాము, మన లైఫ్ను లగ్జూరియస్గా కొనసాగించవచ్చు అని చెప్పి ఇక్కడ లుచ్చ పనులు చేసి విదేశాలకు వెళ్ళిపోతుండ్రు. ఆ ఫోన్ ట్యాపింగ్ అయితే అసలు పెద్ద తాటికాయంత అక్షరాలతో అయితే ఒక నెల రోజులు ఆ వార్త మొత్తం అవే. ఇక మిగతా ఇష్యూస్ మొత్తం డైవర్ట్ అయిపోయి ఆ గొర్రెల స్కాము ఫోన్ ట్యాపింగ్ ఈ రెండింటి తప్ప ఇంకా వేరే వార్తా పేపర్లో వేరే అంశమే రాలే. అట్లాంటి కేసులు ఇంత సీరియస్నెస్ తోటి ఉన్నటువంటి కేసులు మరి ఇంటర్పోల్ వ్యవస్థను ఉపయోగించుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇంటర్పోల్ వ్యవస్థను వినియోగించుకొని కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు రాసి వాళ్ళని రప్పించి ఇక్కడ విచారణ చేయాలి కదా, విచారణ వేగవంతం చేయాలి కదా. మరి ఆ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పి అనుకోవాలా, లేకపోతే ఆ ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులకు లేకపోతే వీళ్ళకి ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా మధ్యలో ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినాయని చెప్పి అనుకోవాలా. ఏదో చెప్పాలి కదా. మొత్తానికైతే వాళ్ళు వచ్చే పరిస్థితిలో లేరు. ఇక ఇక్కడ చూస్తే మరో వార్త, కార్పొరేషన్లో మున్సిపాలిటీలో హైడ్రా ఏర్పాటు సర్కారుకు మున్సిపల్ శాఖ ప్రపోజల్ అట. చెరువుల రక్షణకు సీసీ కెమెరాలు ఫెన్సింగ్ సర్వేపై సూచనలు, టాస్క్ ఫోర్స్ కమిటీలు బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు, సీసీ కెమెరాలు ఎస్పీ సిపి ఆఫీసులకు అటాచ్. ఇక మీరు ఎన్ని చేసినా కానీ అక్కడ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఆల్టర్నేటివ్ సోర్స్ చూపెట్టి వాళ్ళని సెట్ చేసిన తర్వాతనే మీరు వాళ్ళ ఆస్తి నష్టం కావచ్చు, లేకపోతే ఆ మిగతా ఏదైతే నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని భరించే విధంగా ఆల్టర్నేటివ్ సోర్స్ వాళ్ళకి చూపిస్తే ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ సోర్స్ చూపించిన తర్వాత మీరు అడుగులు తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు కోరుతా ఉన్నాం, మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఎంతసేపు ఉన్నా కానీ పేదల మీదనే మీ ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నారు, పెద్దోళ్ళ వైపు కనీసం కన్నెత్తి కూడా చూస్తలేరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళండి అన్న. ఇక నిరసన విరమించిన కోల్కతా డాక్టర్లట ఎమర్జెన్సీ సేవలు అందిస్తామని ప్రకటన. మొత్తానికైతే జూనియర్ డాక్టర్ ఎవరైతే హత్యకు గురైందో, రేపు గురై తర్వాత హత్య చేయబడ్డదో ఆమెకు న్యాయం జరగాలనే కాన్సెప్ట్ తోటి గత నెల రోజుల పైన జూనియర్ డాక్టర్లు అక్కడ నిరసన చేస్తూ ఉంటే ఆ నిరసన ఎట్టకేలకు సీఎం మమతా బెనర్జీ తోటి ఆ చర్చలు సఫలమైనాయంట. మొత్తానికైతే ఎమర్జెన్సీ సేవలు మేము అందిస్తూ ఉంటామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇక చూడాలి మిగతా నార్మల్ ఓపీ సేవలు మరి ఏం చేస్తారనేది. అట్లా ఉంటే ఇంకో వార్త చూడండి మిత్రులారా, రైతన్నలారా, ఈ వార్త మీకోసమే. రైతు భరోసా వ్యవసాయం చేసేటోళ్ళకే ఇదే ప్రభుత్వం ఆలోచన. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం, ప్రతి పంట రైతు బీమాకు వర్తించేలా ₹3,000 కోట్లతో ఇన్సూరెన్స్, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి. ఢిల్లీలో ప్రపంచ ఆహార సదస్సుకు హాజరు, పలు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు ప్రతినిధులతో కేంద్ర మంత్రులతో భేటీ. ఇక మొత్తానికైతే
ఏమంటారు రైతు భరోసా వ్యవసాయం చేసే వాళ్ళకే ఇస్తామని చెప్పి మాట్లాడారు. నిజంగా అది మంచి స్వాగతించింది. దీనికి సంబంధించినటువంటి ఇంకో వార్త అవతల పక్కన మన నమస్తే తెలంగాణ పేపర్లో ఉంది. నేను దాన్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఇవి ఈ ఇంట్లో వెలుగు పేపర్లో ఉన్నటువంటి వార్తలు. నమస్తే తెలంగాణ పేపర్ చూస్తే సేమ్ అదే కౌలు రైతుకు భరోసా ఇవ్వలేం, పెట్టుబడి సాయంపై కౌలు రైతులే తేల్చుకోవాలి, ఎవరో ఒకరికే రైతు భరోసా, కుండబద్దలు కొట్టిన మంత్రి తుమ్మల. చూడు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కంటే ముందు కౌలు రైతులకు రైతు బంధు ఇస్తాము, నార్మల్గా పట్టా భూమి ఉన్న వాళ్ళకి అందరికీ ఇస్తామని చెప్పారు. మరి కౌలు రైతులకు భూమి ఇప్పుడు మేము ఇయ్యాలా వద్దా అనేది మీరు యజమాని తేల్చుకోండి అంటే యజమానికి ఏముంటుంది, పట్టా పత్రాలు మొత్తం యజమాని పైన ఉంటాయి. ఇప్పుడు మీరు ఎవరికి ఇస్తా అంటున్నారు, ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు, ఆయన చిలకం చేసుకోవాలని చెప్పి ఆయనకు ఆల్రెడీ ఆయన దగ్గర కౌలు తీసుకుంటాడు, ప్లస్ ఇప్పుడు రావాల్సినటువంటి రైతు బంధు కూడా తీసుకుంటాడు. ఇప్పుడు రైతు బంధు పైసలు ఆయన కౌలు రైతుకి ఎందుకు ఇస్తారు నాకు అర్థం కాదు. దీన్ని జోక్యం చేసుకొని ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి గైడ్లైన్స్ రూపొందించండి. ఎట్లా ఇప్పుడు ఒకవేళ కౌలు రైతు ఇట్లా చేసినట్టయితే 50% కౌలు రైతుకి ఇవ్వండి, 50% యజమానికి ఇచ్చినట్టు. ఈ విధంగా ఏమన్నా ఆల్టర్నేటివ్ సోర్స్ చూపిస్తే ప్రభుత్వానికి ఏమైనా మంచి పేరు ఉంటుంది తప్ప మీరు తెచ్చుకోండి అని చెప్పి ఇద్దరి మధ్యలో పంచాయతీ పెట్టి ఏమంటారు 2 కోతులకు ఒక కొబ్బరి చిప్ప ఇచ్చి ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళు తినండి అన్నట్టు. అంటే ఎవరిది పై చేయి అయితే ఎవరు గొప్పలు అయితే వాళ్ళు తీసుకొని తినండి అని అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇద్దరి మధ్యలో పంచాయతీ పెట్టిందని అయితే ఖచ్చితంగా ఈ రైతన్న ప్రభుత్వం అని చెప్పి చెప్పాలి. రైతన్న ప్రభుత్వం కాదు, ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పి చెప్పాలి. ప్రజాప్రభుత్వం అని చెప్పి సిగ్గుమాలిన మాటలు చెప్తా ఉంటారు మా ప్రభుత్వ పెద్దలేమో. ఈ ఇద్దరి మధ్యలో అయితే కొట్లాట పెడుతున్నా అని చెప్పి చెప్పకనే చెప్తా ఉన్నారు. ఇక ఇది ఇట్లా ఉంటే చూడు, ఇక ప్రజాభవన్ ముందు పోలీస్ కంచె, ముట్టడి పిలుపుతో బలగాల మోహరింపు, రైతులు అరెస్టు చేసిన వ్యాన్లు తరలింపు, అన్నదాతలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత, టానాలో రైతు బందీ, రుణమాఫీ కోరితే రైతులపై ఉక్కుపాదం, ఎక్కడికక్కడ అరెస్టులు. ఇగో ప్రజాభవన్ ముందు పోలీస్ కంచెనంట. ఈ వార్తను చూస్తే కొంచెమన్నా సిగ్గు అనిపించాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7 తారీఖు 2023 నాడు దిక్కులు మొత్తం పెక్కటిల్లేలా గంభీరమైనటువంటి వాయిస్ తోటి ఏ విధంగా చెప్పిందంటే, గడీల పాలన మొత్తం మేము అంతం చేస్తా ఉన్నాం, ప్రగతి భవన్ ముందు అన్నటువంటి ఏదైతే అది కంచె ఉందో ఆ కంచెను ఎత్తేస్తున్నాం అని చెప్పి పెద్ద ఎత్తున అసలు భీకరమైనటువంటి సౌండ్ తోటి చెప్పినారు. మరి ఇవాళ అదే ప్రగతి భవన్ అదే ప్రజాభవన్ ముట్టడించడం కోసం రైతన్నలు వస్తే ఆ రైతన్నలు కూడా ఎందుకు వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు ఇచ్చినటువంటి హామీ వాళ్ళు ప్రత్యేకంగా ఏం డిమాండ్ చేయట్లేదు, వాళ్ళు ప్రత్యేకంగా మాకు ఇది కావాలని చెప్పి వాళ్ళు కోరలేదు, వాళ్ళ కోరిక కాదు. మీరు చేస్తున్నటువంటి రైతు బంధు పూర్తి కాలేదు, మాకు దిక్కేవాడు మాకు మొక్కేవాడు, ఇంతమంది రైతులకు మోసం చేస్తే ఎట్లా, ఇచ్చిన మాట కట్టుబడి ఉండకపోతే ఎట్లా అని చెప్పి వాళ్ళు వినతి పత్రం ఇవ్వడానికనో లేకపోతే ముట్టడి చేయడానికి వస్తూ ఉన్నారు. ఇవాళ మీరు గడిలపాలు ఏమంది కేసీఆర్దా లేకపోతే మీద కేసీఆర్ గడిలపాల చేసిన అని చెప్పి మరి మీరేం చేస్తున్నారు? ఇలా కంచె కూలగొట్టి ఇవాళ పోలీసులతోటి అరాచకంగా చేసి వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేస్తే ఇది రైతన్న రాజ్యం ఎట్లయితుంది, రైతు రాజ్యం ఎట్లయితుంది? ఒకసారి చెప్పాల్సిన బాధ్యత తుమ్మల నాగేశ్వర్ మీద ఉంది, అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి పైన కూడా ఉందని చెప్పి సందర్భంగా మీ రైతన్నలను గుర్తు చేస్తూ ఉన్నా, ప్రభుత్వాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నా మిత్రులారా. ఇక ఈ కథ ఇట్లా ఉంటే ఇక చూడు, ఇక బిగ్ బ్రదర్స్ బెదిరింపులు, ఫ్యూచర్ 4th సిటీ ట్రేడింగ్, కుందారం భూ దందా, 100 ఎకరాల చెర, నయ్యి మనుచర్ల దింపి రైతులకు బెదిరింపులు, భూ పోరాట నేల అజలాపురంలో నేడు అల్లకల్లోలం, కొట్ర చౌరస్తా వేదిక బేరసారాలు ఒప్పందాలు, రైతుల నుంచి ఇప్పటికే 100 ఎకరాల పైగా కొనుగోలు, 400 ఎకరాల లక్ష్యంగా కొనసాగుతున్న సెటిల్మెంట్లు, కుందారం సమీపం నుంచే RRR అలైన్మెంట్, ఈ భూముల కోసమే 300 ఫీట్లు గ్రీన్ ఫీల్డ్ రహదారట. ఎవరు బిగ్ బ్రదర్స్ అంటే రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముళ్ళు అంతే కదా, వాళ్ళకి మించి ఇంకెవరు ఉంటారు? కొట్ర అంటే ఆ కల్వకుర్తి పక్క పోతుంటుంది, అంటే హైదరాబాద్ నుంచి పోతుంటే ఆ కొట్ర ఎక్స్ రోడ్ దాటిన తర్వాత ఇటు పోతే శ్రీశైలం, ఇటు పోతే కల్వకుర్తి ఉంటుంది. ఆ ఎక్స్ రోడ్ చుట్టుపక్కల ఆ RRR ఏదైతే వస్తుందో దానికి బేస్గా 400 ఎకరాలను టార్గెట్ పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారంట. దానికి కూడా నయీం గారి యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ఎవరైతే రైతులు వినకపోతే వారిని దింపి మీరు భూమి ఇస్తారా లేకపోతే లాక్కోవాలా? ఒకటి. రెండో ఆప్షన్, మీ అంతలకు మీరు ఇస్తే మేము ఎంతో కొంత పరిహారం ఇస్తాము, లేకపోతే లాక్కున్న తర్వాత ₹1 చిల్లి గవ్వ కూడా రాదు, భవిష్యత్తులో కనీసం ఏ చిన్న చితక వ్యాపారం పెట్టుకొని కూడా బతికే అవకాశం ఉండదు. సో మేము అడిగినట్టు మీరు భూములు ఇవ్వండి అని చెప్పి ఇలాంటి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే ఆ రైతులకు గోడు ఎవరికి చెప్పుకోవాలి? రాత్రిపూట ఆ ఏరియాలో మొత్తం ఏరియల్ సర్వే చేస్తూ, అంటే డ్రోన్లు మొత్తం తిప్పుతూ ఏరియల్ సర్వే చేస్తూ అక్కడ ఉన్నటువంటి రాళ్ళు పాతుతున్నారంట. వీళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే కనీసం పోలీసు వాళ్ళు స్పందన లేకుండా పోతుంది. మరి వీళ్ళు వెళ్ళి ఎక్కడ చెప్పాలి? రైతు రాజ్యంలో రైతన్నకు జరుగుతున్నటువంటి మోసం ఎవరికి చెప్పుకోవాలి?
రాష్ట్ర రైతన్నల ఒకసారి ఆలోచన చేయాలి. మీరు కూడా మార్పు అని చెప్పి మేము అందరం కలిసి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మన నోట్ల మట్టి ఏ విధంగా కొడుతుందో ఈ వార్తను చూస్తే అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇగో ఈ వార్త యనమల రేవంత్ రెడ్డి గారి దాకా చేరే వరకు షేర్ చేయండి మిత్రులారా. దీని కథ ఇట్లా ఉంది. చూడు, మా ఊరు మాయమవుతున్నది, గుడితండ గుండెపై RRR పిడుగు. ఆ పేరు ప్రస్తావిస్తేనే గుండెల తండవాసుల కన్నెర. కేవలం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే గారి యొక్క 200 ఎకరాల భూమి 300 ఎకరాల భూమికి వాల్యూ పెంచుకోవడం కోసం ఊరే మొత్తానికి ఆ ఊరు ఆ తాండా ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఒక ఊరు అన్నప్పుడు దాదాపు 4-5 తరాల నుంచి అక్కడనే ఆ ప్రజలంతా నివసిస్తూ ఉంటారు. వారికి ఆ ప్లేస్ తోటి ఆ లొకేషన్ తోటి అవినాభావ సంబంధం, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. వాళ్ళ భూములు అక్కడే ఉంటాయి, వాళ్ళ జ్ఞాపకాలు అక్కడే ఉంటాయి, వాళ్ళ చదువు, అన్ని రకాల కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ అక్కడే ఉంటాయి. అట్లాంటిది ఊరు మొత్తం తీసి పక్కన పెడతా ఉంటే వాళ్ళ గుండె కోత ఏ విధంగా ఉంటుంది? ఏ రైతన్న కూడా తన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే అంత బాధ ఉంటుంది, బాధ ఉండదని చెప్పట్లేదు. కానీ తన యొక్క వ్యవసాయం చేసేటువంటి ఎద్దు కానీ లేకపోతే తన వ్యవసాయం చేస్తున్నటువంటి భూమి కానీ కోల్పోయినట్టయితే ఆ రైతన్న గోడు నిజంగా చెప్పుకోరాదు, వర్ణ అతీతం, చెప్పలేని పరిస్థితి. ఆ విధంగా ఉంటుంది. అట్లాంటిది మరి ఇల్లు కూడా మొత్తం తీసేస్తున్నారు, ఇల్లు భూమి మొత్తం తీసేస్తున్నారంటే మరి వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో మీరు ఒకసారి ఆలోచన వేయాలి. ఇగో దొంగ రాత్రి డోన్ల సర్వే. ఇక చూడు, రాత్రులే ఎవరు చేస్తున్నారో ఏమవుతుందో అర్థమవుతుందట సర్వే. ఇంకా ఇది ఉంటే ఏమంటారు, దసరా సెలవులు 2 తారీఖు నుంచి 14 తారీఖు వరకట. 15న మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ చేస్తారట. తిరుమల లడ్డు జానీ మాస్టర్ది అక్టోబర్ 22 మహాధరణ, త్వరలో కరెంటు షాకు. ఇక గుండాగిరికి పోలీసులు అండ. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలనే ఓపిక పడుతున్నాం, శాంతి భద్రతలు అదుపు తప్పడానికి కారణం సీఎం. ఇక మీరు ఏం మాట్లాడతారో, ఇంకా మీరున్నప్పుడు మీరు అరాచకాలు చేసినా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అరాచకాలు చేస్తారు. ఇంకా ఇది ఇట్లా ఉంటే ఇక్కడ ఒక చూడు, తొర్రూరులోని ఎర్రకుంట అల్లుడా మజాక. తొర్రూరులో ఎర్రకుంట అలుగు వివాదాస్పదం. అలా కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా అల్లుళ్ళు మొత్తం వాళ్ళ భూమికి అంటే వాళ్ళు కట్టినటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో విల్లాలు, అవి FTL పరిధిలోకి వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి అవి కూల్చేస్తారు. కాబట్టి అలుగు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లో కడితే ఆ వాటర్ ఫ్లో అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ FTL జోన్ నుంచి కొంచెం ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మా విల్లాలకు ఎట్లాంటి ఢోకా ఉండదు అనే కాన్సెప్ట్ తోటి పెద్ద ఎత్తున చేస్తూ ఉంటాం. ఈ అలుగు కట్టినట్టు అలుగు కడితే అలుగు అంటే చిన్న బ్రిడ్జి టైప్ అన్నట్టు. ఆ బ్రిడ్జి కట్టడంతో ఈ రైతుల వారి యొక్క భూములు మొత్తం కొట్టుకపోతాయంట. డైరెక్ట్ వాటర్ ఫ్లో మొత్తం వాటిలోకి వెళ్ళిపోయి అదైతే అన్నమాట. ఇంకా చూడు ముచ్చట అట్లా ఉంది. ఇక కేసీఆర్ హయాంలో భారీగా కొలువుల సృష్టి. స్వరాష్ట్రంలో ఇక మీరు కొలువుల సృష్టి చేస్తుంటే మొన్న కూడా మీరే వచ్చారయ్యా. గివే మానుకోండి. ఈ డబ్బా కొంచెం మానుకుంటే కొలువులు ఒకవేళ వచ్చినా కానీ అవి తెలంగాణ ప్రాంత యువతీ యువకులకు రాలేదని చెప్పి సందర్భంగా చెప్పాలి. ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీ ఏదైతే డెవలప్ చేసిరో మీరు, ఆ ఐటీ ఇండస్ట్రీ నుంచి ఖచ్చితంగా నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. తెలంగాణ యువత కంటే అదర్ స్టేట్ వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ పొందుతారు అని చెప్పి సందర్భంగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీదనే ఉందన్నా. చెప్పండి, అది కూడా చెప్పండి. ఇక ఈమె ఇట్లా ఉంటే సార్ ఆంధ్రజ్యోతి తరుచుకుందాం. ఇక గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్. నేడు రాజేంద్ర నగర్ కోర్టులో హాజరుపడిన పోలీసులట. ఇక మరి ఏం చేసిండ్రు ఏందనేది చూడాలి. ఇక ఈ వార్త ఖచ్చితంగా చూడాలి. ఇదేం ఘోరం, బాధితులపై కఠిన చర్యలు. గత ప్రభుత్వంలో తిరుమల ప్రసాదం భక్తుల మనోభావాలకు దెబ్బతీశారు, ప్రక్షాళన ప్రారంభించారు చంద్రబాబు. చూడు, ఈ రాజకీయ నాయకులు కొంతమంది ఎట్లుంటారంటే, ఇక చూడు ఏదో తెలుగులో ఒక సామెత కాదు, ఒక సూక్తిలాగా ఉంటుంది. కాదేది ఏమంటారు, కల్తీకి అనర్హం అని చెప్పి ఒక తెలుగులో ఒక సామెత ఉంటుంది మిత్రులారా. కాదేది కల్తీకి అనర్హం అని చెప్పి ఉంటుంది. దాన్ని బట్టి చూస్తే తిరుమల లడ్డు అంటే అసలు ప్రపంచవ్యాప్తంగా దానికి ఒకటి జియోగ్రఫికల్ GI ట్యాగ్ ఉంది. అట్లాంటి GI ట్యాగ్ ఉన్నటువంటి మహాప్రసాదాన్ని భక్తులు ఎంతోమంది అతి ప్రేమగా నిజంగా అతి ఇష్టంతో కొనుక్కొచ్చుకున్నటువంటి లడ్డు, మహాప్రసాదంగా భావించేటువంటి ఆ తిరుమల శ్రీవారి లడ్డు, వాటిలల్లో చేప యొక్క నూనె, ఆవు యొక్క కొవ్వు నూనె ఇట్లాంటివి కలిపితే ఎంత అపవిత్రం చేసినట్టు అవుతుంది. హిందువులల్లో అసలు ఆవుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం హిందూ మతంలో. అటువంటి ఆవు యొక్క ఆ కొవ్వు నుంచి తీసినటువంటి ఉత్పత్తి చేసినటువంటి ఆయిల్ తీసుకొచ్చి ఆ లడ్డు మహాప్రసాదంలో కలిపి ఎంత వినాశకం అంటే చేయలేదని పక్కన పెడితే చేసిరని చెప్పి మొత్తం ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి దీనిపైన నిజ నిర్ధారణ కమిటీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఒకవేళ అక్కడ నిజంగా తప్పు జరిగింది, అవకతవకలు జరిగినాయంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఇంకొకరు అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, టీటీడీ
కి సంబంధించినటువంటి ఎవరైనా కావచ్చు, చైర్మన్ కావచ్చు, వైవి సుబ్బారెడ్డి, ఇంకెవరైనా కానీ వారిపైన తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇది ఒక హిందుత్వవాది కాదు, ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇట్లాంటి పవిత్రమైనటువంటి స్థలాలను అపవిత్రం చేయడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి నిజాలు ఏంటి అని నిగ్గు తేల్చాలి. వ్యవస్థ ప్రక్షాళన టీడీతో మొదలుపెట్టిన చంద్రబాబు అట. ఆ కంపెనీల నెయ్యిలో బయటపడ్డ జంతువుల కొవ్వు చూడు ఎంత ఘోరం. నెయ్యి పరీక్షలు భారీగా కల్తీ నిర్ధారణ, నందిని పునరుద్ధరణ. గతంలో నంది అనే కంపెనీ ఏమంటారు సప్లై చేసిందట నెయ్యి, మళ్ళీ ఇప్పుడు వాళ్ళకే ఇస్తారట. మరి ఏం చేస్తారనేది చూడాలి. ఇక ఎంపీ రఘునందన్ రావుకు కోర్టు ధిక్కరణ నోటీసులు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్టేటస్ కో ఇవ్వడాన్ని విమర్శించిన ఎంపీ హైకోర్టు జడ్జి లేఖతో సుమోటోగా స్వీకరించిన సీజే ధర్మాసనం వివరణ ఇవ్వాలంటూ ఎంపీకి ఏమంటారు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టినప్పుడు ఆల్రెడీ గతంలో 2014లోనే స్టే ఇచ్చింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అది చేస్తూ ఉన్నాడు, కూలగొట్టాల్సిందే అని చెప్పి మాట్లాడు. అది ఏమంటారు హైకోర్టు యొక్క స్టేటస్ కోను ధిక్కరించాట, అంటే కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందని చెప్పి నోటీసులు ఇచ్చినట్ట. మరి వివరణ ఇచ్చుకోవాలని చెప్పి. ఇక ఇది ఇట్లా ఉంటే బిట్టు తల తెస్తే నా ఆస్తి రాసిస్తా. ఖానాపూర్ ఎమ్మెల్యే విడ్మ బొజ్జు పటేల్ రాహుల్ ఉగ్రవాది అంటూ కేంద్ర మంత్రి రవనీత్ బిట్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఫైర్. బీజేపీ నేతల ఇష్టాయితనం మాట్లాడుతుంటే కేంద్ర హోంశాఖ ఏం చేస్తూ ఉంది. ఈయన ఖానాపూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ ఎమ్మెల్యే విడ్మ బొజ్జు పటేల్. ఈయన ఏమంటున్నంటే మొన్న రాహుల్ గాంధీ పెద్ద ఉగ్రవాది అని చెప్పి మాట్లాడింది కదా, అట్లాంటి సందర్భంలో దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. దాంట్లో సందర్భంగా బిట్టు తలను నరికి తీసుకొస్తే నా ఆస్తి మొత్తం రాసిస్తే ఎకరా 38 గుంటల భూమి నాకు ఉంది, మా నాన్న ఇచ్చినటువంటి ఆస్తి, ఆ భూమి మొత్తం మీ పేరు మీద రాసిస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల ఎవరికి ఏం పెద్ద ఉపయోగం ఉండదు. వాళ్ళు ఏమైనా రాజకీయంగా హైలైట్ అయ్యి వాళ్ళ ఇమేజ్ పెద్దగా చేసుకునే ప్రయత్నమే తప్ప దీనివల్ల ఎవరికి ఏం ఉపయోగం ఉండదు. కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు ఎవరు కూడా సహించేది కాదు. కేంద్ర హోంశాఖ కావచ్చు, లేకపోతే రాష్ట్ర హోంశాఖ కావచ్చు, ఇట్లాంటి మాటల్ని ఖచ్చితంగా కఠినంగా మీరు కఠినమైనటువంటి తీరును కూడా కఠినమైనటువంటి తీరును ప్రదర్శిస్తే తప్ప భవిష్యత్తులో ఇలాంటి మాటలు కూడా మరికొందరు మాట్లాడకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అయ్యా విడ్మపొచ్చి పటేల్ గారు మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం ఏమాత్రం కూడా పద్ధతి కాదు. కొంచెం మీరు కూడా నాలుక అదుపులో పెట్టుకోండి. ఇందిరమ్మ ఇళ్లకు దారి సుగమం, 10 రోజుల్లో విధి విధానాలు అధికారుల కసరత్తు. PMAYకి అనుసంధానించాలని చెప్పి నిర్ణయం అట. ఏం లేదు, PMAY అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి కేంద్ర ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి దానికి తోడు మేము కూడా మీతో టైఅప్ అయితే మేము 2.5 లక్షలు ఇస్తాం, మీరు 2.5 లక్షలు ఇస్తారు, 2 కలిపి 5 లక్షలు ఇస్తే స్థలం ఉన్నటువంటి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఇల్లు లేని వాళ్ళు కట్టుకోవచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి వీళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మేమే 5 లక్షలు ఇస్తామని చెప్పి మాట్లాడారు. కానీ మరి వీళ్ళు ఇచ్చేటువంటి మేము మొత్తం 5 లక్షలు ఇవ్వలేము, 2.5 మేము ఇస్తాం, 2.5 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు, 2 కలిపి 5 లక్షలు ఇస్తామని చెప్పి టైఅప్ అయ్యారట. ఇంకా ఇట్లా ఉంటే ఇక బీఆర్ఎస్ నేత భవనం కూల్చివేత, అనుమతుల్లో ఓ చోట నిర్మాణం అసైన్డ్ భూమిలో 2 సార్లు నోటీసులు ఇచ్చిన స్పందన వైనం. మంచిర్యాలలో 5 అంతస్తుల భవంతి కూల్చివేతనట. ఇక కూల్చండి, అక్రమాలు అయితే కూల్చండి, దాని కూల్చి అవతల పడేయండి. ఎవ్వంతో బీఆర్ఎస్ లీడరా బీజేపీ లీడరా ఏ లీడర్తో సంబంధం లేదు. ప్రభుత్వ భూమిలో ఎవ్వడు కట్టినా సహించకుండా మీరు నిర్మోహమాటంగా కూల్చేయండి. దానికి తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజలు కూడా మీకు మద్దతు ఉంటారు. ఇక చూడు, ఆపరేషన్ హిమాయత్ సాగర్ జలాశయాల్లో 83 ఆక్రమణల గుర్తింపు, 1-2 రోజుల్లో కూల్చివేయన్న హైడ్రా, ఉన్నత అధికారులతో చర్చించిన రంగనాథ్. ఏపీలో కూడా హైడ్రా తరహా చట్టం తీసుకురండి. ఎక్కడైనా అన్ని చోట్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పెద్ద ఎత్తున కబ్జాలకు గురిపెట్టారు. వాటన్నిటిని ప్రభుత్వం మళ్ళీ తీసుకోండి. ఇగో ఇద్దరి మధ్యలో పంచాయతీ ఇక్కడ కూడా వచ్చింది. ఇక ఇవి మిత్రులారా, మొత్తానికైతే ఇవాళ ఉన్నటువంటి ప్రధాన పేపర్లో ఉన్నటువంటి ప్రధాన ముఖ్యాంశాలు ముచ్చట్లు. మన ఛానల్ భారత్ టాక్ నెట్వర్క్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధుమిత్రులు అందరితోటి షేర్ చేసి మీ యొక్క ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చేర్చండి. ధన్యవాదాలు. జై తెలంగాణ మిత్రులారా.